ఈ వీడియోలో మెసేజ్ క్యూ వర్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. A message queue and distributed message queue both facilitate asynchronous communication. మనకి మెసేజ్ క్యూ, డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ అసింక్రనస్ కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తాయి. అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటే ఏం మాట్లాడుకుందాం, ఎప్పుడైతే మనకి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలనుకోవట్లేదో అప్పుడు మనం అసింక్రనస్ కమ్యూనికేషన్ వాడతాం. సింక్రనస్ కమ్యూనికేషన్ అంటే ఎప్పుడైతే మనం సర్వర్కి ఒక రిక్వెస్ట్ పంపించి ఎమ్మటనే ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఇమీడియట్గా సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తుందో అప్పుడు మనం సింక్రనస్ కమ్యూనికేషన్ వాడతాం. అదే అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటే ఒకసారి సర్వర్స్ చెప్తాం, సర్వరు లేటర్గా ప్రాసెస్ చేసుకుంటుంది. మనం ప్రీవియస్ వీడియోలో బ్యాంకింగ్ అప్లికేషన్లో స్టేట్మెంట్ జనరేషన్ చూసాం కదా. స్టేట్మెంట్ జనరేషన్, ఊబర్ ఎగ్జాంపుల్, ఇన్వాయిస్ జనరేషన్స్, ఇట్లాంటివన్నీ ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం కదా. ఇవి వచ్చేసి అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటే తర్వాత చేసుకుంటాయి ప్రాసెస్ బిట్వీన్ సిస్టమ్స్ ఆర్ అప్లికేషన్స్ బై అలౌవింగ్ మెసేజ్ టు బి సెంట్, స్టోర్డ్ ఆన్ ప్రాసెస్ లేటర్. మనకి సిస్టమ్స్ మధ్యన అసింక్రనస్ కమ్యూనికేషన్ ఉండి ఆ మెసేజెస్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఎప్పుడైతే మనం లేటర్గా ప్రాసెస్ చేసుకుంటామో అప్పుడు ఈ అసింక్రనస్ కమ్యూనికేషన్ అనేది వాడతాం. మెసేజ్ క్యూస్, డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ రెండు ప్రొవైడ్ చేస్తాయి ఇట్లా అసింక్రనస్ కమ్యూనికేషన్. మెసేజ్ క్యూ ఈజ్ ఏ మెకానిజం ఫర్ అసింక్రనస్ కమ్యూనికేషన్ where messages are placed in a queue and processed in order, first in first out, by one or more consumers. It usually operates within a single system. మనకి మెసేజ్ క్యూ వచ్చేసి అసింక్రనస్ కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలా అంటే మెసేజెస్ అన్నీ క్యూలో పెట్టుకొని అవి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో తీసుకుంటా ఉండిద్ది. అంటే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. ప్రొడ్యూస్ చేసిన మెసేజెస్ని క్యూస్లో పెట్టుకుండిద్ది. క్యూలో పెట్టుకొని కన్జ్యూమరు లేటరు దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాడు. మెసేజ్ క్యూలో పెట్టుకొని కన్జ్యూమర్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఎవరైతే కన్జ్యూమ్ చేసుకుంటారో డేటాని. 1 by 1 ప్రొవైడ్ చేస్తూ ఉండిద్ది కన్జ్యూమర్స్కి. ఇట్ యూజువల్లీ ఆపరేట్స్ విత్ ఇన్ ఏ సింగిల్ సిస్టమ్. అంటే ఇది ఒకే ఒక్క సింగిల్ సిస్టంలో చేసేసుకుంటుంది. అంటే సింగిల్ సర్వర్. మెసేజ్ క్యూ వచ్చేసి ఒక సింగిల్ సర్వర్లో రన్ అవుతూ ఉండిద్ది. రన్స్ ఆన్ ఏ సింగిల్ సర్వర్ ఆర్ నోడ్. ఒకే ఒక్క సర్వర్లో రన్ అవుతుంది మెసేజ్ క్యూ వచ్చేసి. సింప్లర్ టు సెటప్ అండ్ మేనేజ్. మెసేజ్ క్యూని సెటప్ చేయడం సింపుల్, ఎందుకంటే ఒకే ఒక్క సర్వర్ కాబట్టి. లిమిటెడ్ స్కేలబిలిటీ, పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్స్ యాజ్ మెసేజ్ వాల్యూమ్ ఆర్ కన్జ్యూమర్ లోడ్ ఇంక్రీజెస్. ఒకే ఒక్క మెసేజ్ క్యూ ఉందనుకో, ఇప్పుడు సడన్గా చాలామంది యూజర్స్ నీ దాన్ని వాడుతున్నారు అనుకో, స్కేలింగ్ అనేది జరగదు. సింగిల్ మెసేజ్ క్యూ, సింగిల్ సర్వర్ కాబట్టి. అండ్ మెసేజ్ వాల్యూమ్స్ అనేవి లార్జర్గా వస్తున్నాయి అనుకో, అప్పుడు కూడా నీ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కన్జ్యూమర్స్కి మళ్ళా. సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇఫ్ ద సర్వర్ క్రాషెస్. ఇప్పుడు సింగిల్ మెసేజ్ క్యూ ఉంది కాబట్టి మనకి సర్వర్ క్రాష్ అయింది అనుకో, ఆ మెసేజ్ క్యూ మీద ఏ అయితే సర్వీసెస్ డిపెండ్ అయి ఉన్నాయో ఆ సర్వీస్ అన్నీ మళ్ళీ ఫెయిల్ అవుతాయి. మన డేటా అనేది లాస్ట్ అవుతుంది. చాలా క్రిటికల్ ఒక సింగిల్ మెసేజ్ క్యూనే పెట్టుకుంటే. ఎగ్జాంపుల్ RabbitMQ సింగిల్ నోడ్ సెటప్. అంటే RabbitMQ డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూయే, కాకపోతే సింగిల్ నోడ్ సెటప్ పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఈ సింగిల్ మెసేజ్ క్యూ సర్వర్ని మెయింటైన్ చేయొచ్చు. రెడీస్ వచ్చేసి యూజ్డ్ యాజ్ ఏ క్యూ. ఒకవేళ రెడీస్ని క్యూలా వాడామనుకో, అది సింగిల్ మెసేజ్ క్యూలానే పనిచేస్తుంది. అంటే సింగిల్ సర్వర్లో పనిచేస్తుంది. సింగిల్ సర్వర్లో మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లిమిటేషన్స్, స్కేలింగ్, రిక్వైర్స్ మాన్యువల్ షార్డింగ్ ఆర్ రెప్లికేషన్. మన డేటాని డివైడ్ చేసుకోవాలి మనంతరకు మనమే. నాట్ ఐడియల్ ఫర్ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఒకవేళ మన కస్టమర్స్ ఆర్ యూజర్స్ వేరే వేరే లొకేషన్స్లో ఉన్నారనుకో, మన డేటా అనేది డిస్ట్రిబ్యూట్ చేయలేం. నియరెస్ట్ సర్వర్స్లో పెట్టుకోలేం. ఇప్పుడు ఒకవేళ ఇండియా వాళ్ళు ఇండియన్ మెసేజ్ క్యూస్లో పెట్టుకోవచ్చు. అదే యూఎస్ వాళ్ళు యూఎస్ మెసేజ్ క్యూస్లో పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మెసేజ్ క్యూస్లో అలాంటి పాసిబుల్ అవ్వవు, ఎందుకంటే ఇక్కడ సింగిల్ సర్వర్ ఉంది కాబట్టి. కెన్ బికమ్ ఏ బాటిల్ నెక్ అండర్ హై లోడ్. ఎప్పుడైనా హై లోడ్ వస్తే మన సర్వర్ అనేది క్రాష్ అవ్వడానికి ఛాన్స్ ఉండిద్ది సింగిల్ మెసేజ్ క్యూని పెట్టుకుంటే. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ అనేవి వచ్చినాయి. ఏ డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూ ఇస్ ఏ మెసేజ్ క్యూ సిస్టమ్ డిజైన్ టు ఆపరేట్ అక్రాస్ మల్టిపుల్ నోడ్స్, సర్వర్స్ ఆర్ డేటా సెంటర్స్, ప్రొవైడింగ్ హై స్కేలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రెసిలియన్స్.
మల్టిపుల్ సర్వర్స్‌లో రన్ చేసుకోవచ్చు మన మెసేజ్ క్యూ. మల్టిపుల్ సర్వర్స్ అంటే మల్టిపుల్ డేటా సెంటర్స్‌లో రన్ చేయొచ్చు. సపోజు ముంబైలో డేటా సెంటర్సు ఆర్ చెన్నైలో డేటా సెంటర్స్, ఆంధ్రప్రదేశ్‌లో ఒక డేటా సెంటర్‌లో లేదు ఇండియాలోనే కాదు యూఎస్‌లో కూడా నేను పెట్టుకుంటా నార్త్ వర్జీనియాలో. అట్లా మల్టిపుల్ డేటా సెంటర్స్‌లో మన మెసేజ్ క్యూస్‌ని ఆర్ సర్వర్స్‌ని పెట్టుకొని రన్ చేయడం. ఇప్పుడు మెసేజ్ క్యూ అంటే ఒకే ఒక క్యూ. అదే ఈ ఒక్క క్యూస్‌ని మల్టిపుల్ లొకేషన్స్‌లో పెట్టుకొని, మల్టిపుల్ డేటా సెంటర్స్‌లో పెట్టుకొని రన్ చేయడాన్నే డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ అంటాం. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్‌గా. ఒ మల్టిపుల్ సిస్టమ్స్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ అవుతా ఉంటాయి. అట్లానే మల్టిపుల్ మెసేజ్ క్యూస్ మల్టిపుల్ నెట్వర్క్స్ ద్వారా మనం ప్రొడ్యూస్, కన్జ్యూమ్ చేసుకోవచ్చు మెసేజ్ క్యూస్‌ని. ఇదొచ్చేసి ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రెసిలియన్స్. రెసిలియన్స్ గురించి నేను ఇంకో సెపరేట్‌గా చెప్తాను. ప్రస్తుతానికి సర్వీసెస్ ఆగిపోయినా, ఏమైనా ఇష్యూస్ జరిగినా మైక్రో సర్వీసెస్‌లో వాటిని హ్యాండిల్ చేయడానికి రెసిలియన్స్ వాడతాం. ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏమైనా ఇష్యూస్ రాకుండా చూసుకుంటాం. ఇట్లా హై స్కేలబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్. మెసేజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ మల్టిపుల్ నోడ్స్, సర్వర్స్ ఆర్ పార్టిషన్స్ ఇన్ ఎ క్లస్టర్. అంటే చాలా మల్టిపుల్ సర్వర్స్‌లో పెట్టుకొని మనం హ్యాండిల్ చేసుకోవచ్చు మన క్యూస్‌ని. ఆఫెన్ లెవరేజెస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ప్రిన్సిపల్స్. ఎగ్జాంపుల్ ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ క్యాప్ థియరమ్. మనకి డేటా అనేది ఎవెన్చువల్‌గా కన్సిస్టెన్సీగా మారుతుంది. క్యాప్ థియరమ్ కూడా మనం లెవరేజ్ చేసుకోవచ్చు. ఒక క్యూలో అప్డేట్ చేసావనుకో, నువ్వు వేరే క్యూస్‌లో రెప్లికేషన్ చేసుకుంటున్నావు గదా! వేరే క్యూలో రెప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎవెన్చువల్‌గా కన్సిస్టెన్సీగా మనం మెయింటైన్ చేస్తాం. అంటే ఒక క్యూలో అప్డేట్ చేసి రెస్పాన్స్ పంపించేసి వేరే క్యూస్‌లోకి స్లోగా అప్డేట్ చేసుకుంటా ఉంటాం. యూజర్‌కి ఇవన్నీ కనపడవు. మనం స్లోగా అప్డేట్ చేస్తా ఉంటాం. ఒక 1 ఆర్ 2 మినిట్స్‌లో అప్డేట్ అయిపోతాయి. వేరే క్యూస్‌లోకి గూడా. అంటే మల్టిపుల్ రెప్లికేషన్స్‌ని మనం మెయింటైన్ చేస్తున్నాం. డేటా అనేది రిడెండెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి, మనకి ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ చూజ్ చేసుకుంటాం. ఈ డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్‌లో. హైలీ స్కేలబుల్. కెన్ హ్యాండిల్ మాసివ్ మెసేజ్ వాల్యూమ్స్ బై యాడింగ్ నోడ్స్. డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ హైలీ స్కేలబుల్. మనకి చాలా డేటా అనేది హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలా సర్వర్స్ ఉంటాయి. హారిజాంటల్ స్కేలింగ్ జరుగుతుంది డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్‌లో. సపోర్ట్స్ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూటెడ్ సెటప్స్ రెడ్యూసింగ్ లేటెన్సీ ఫర్ గ్లోబల్ అప్లికేషన్స్. మనకి సర్వర్స్ అనేవి ఏ లొకేషన్స్‌లో అయినా పెట్టుకోవచ్చు. సో, అందుకు మనకి జియోగ్రాఫికల్‌గా మన డేటా అనేది మెసేజ్ క్యూస్‌లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. లార్జ్ స్కేల్ హై థ్రూపుట్ అప్లికేషన్స్, రియల్ టైమ్ అనలిటిక్స్, ఐఓటీ డేటా ప్రాసెసింగ్. మనకి చాలా పెద్ద అప్లికేషన్స్ అంటే ఎక్కువగా డేటా జనరేట్ చేసే యాప్స్ ఉన్నాయనుకో, అలాంటి అప్లికేషన్స్‌కి డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ వాడతాం. అంటే ఎక్కువగా అంటే హై థ్రూపుట్. హై థ్రూపుట్ అంటే ఎక్కువ మంది నీ సర్వర్‌ని అటాక్ చేస్తున్నారనుకో, అటాక్ అంటే ఎక్కువ మంది నీ సర్వర్ మీదకి దూకేస్తున్నారనుకో, ప్రాసెస్ అంటే యూజ్ చేస్తున్నారనుకో నీ అప్లికేషన్‌ని. అప్పుడు హై థ్రూపుట్ అప్లికేషన్స్‌కి ఇట్లాంటివి వాడతాం. రియల్ టైమ్ అనలిటిక్స్. మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ రిక్వైర్స్ డీకపుల్డ్ కమ్యూనికేషన్. ఇప్పుడు కొన్ని మైక్రో సర్వీస్ ట్రాన్సాక్షన్స్ వేరే సర్వీసెస్ అప్డేట్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలని చెప్పాం కదా! ఫస్ట్ పార్ట్ 1లో. ట్రాన్సాక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాతే ఇప్పుడు కొన్ని మైక్రో సర్వీసెస్ ఆహ్, ఒక మైక్రో సర్వీసెస్ మీద డిపెండ్ అవుతా ఉంటాయి డేటా కోసం. ఆ డేటా కోసం ఇబ్బంది లేకుండా మనం 2 మైక్రో సర్వీసెస్‌ని సెపరేట్ చేసి మెసేజ్ క్యూని మధ్యలో పెట్టుకొని వాడుకోవచ్చు. క్రాస్ రీజియన్ ఆర్ గ్లోబల్ సిస్టమ్స్ నీడింగ్ లో లేటెన్సీ మెసేజ్ డెలివరీ. మనకెప్పుడైతే లో లేటెన్సీ కావాలో మళ్ళీ వేరే వేరే రీజియన్స్‌లో అంటే వేరే లొకేషన్స్‌లో పెట్టుకొని హ్యాపీగా మెసేజ్‌లనేది 2 మైక్రో సర్వీసెస్ మధ్యన సెండ్ చేసుకుంటాము. అప్పుడు ఈ డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ అపాచీ కాఫ్కా, అమెజాన్ ఎస్‌క్యూఎస్, సింపుల్ క్యూ సర్వీస్, గూగుల్ క్లౌడ్ పబ్‌సబ్, రాబిట్‌ఎంక్యూ ఇన్ క్లస్టర్డ్ మోడ్. రాబిట్‌ఎంక్యూ, నెక్స్ట్ పల్సర్. ఇట్లా మనకి డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఇవి. మే ఇంట్రొడ్యూస్ హైయర్ లేటెన్సీ ఇన్ సమ్ కేసెస్ డ్యూ టు నెట్వర్క్ కమ్యూనికేషన్స్. మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో ఎప్పుడైనా నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాం కాబట్టి, ఒకవేళ నెట్వర్క్‌లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కొంచెం లేటెన్సీ అనేది పెరుగుతుంది. అంటే కొంచెం టైం పడుతుంది. ఒకవేళ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో నెట్వర్క్ ఏమైనా సరిగ్గా లేకపోతే. మనం మెసేజ్ క్యూస్, డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ ఎప్పుడు వాడాలి?
మెసేజ్ క్యూని చూస్ ఫర్ సింప్లర్ అప్లికేషన్స్ విత్ మోడరేట్ త్రూపుట్ వేర్ ద సిస్టమ్ ఈజ్ కన్ఫైన్డ్ టు ఏ సింగిల్ సర్వర్ ఆర్ డేటా సెంటర్ అండ్ ఈజ్ ఆఫ్ సెటప్ ఈజ్ ఏ ప్రయారిటీ. ఇప్పుడు నువ్వు చాలా సింపుల్ అప్లికేషన్ అంటే నీకు అంతమంది యూజర్స్ రారు, సింపుల్గా ఏదో కొట్టేయాలనుకుంటున్నావు, అంత రిస్క్ లేని అప్లికేషన్ అనుకో, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసావు అనుకో, నువ్వు సింపుల్గా ఒక మెసేజ్ క్యూని పెట్టుకొని సింగిల్ సర్వర్లో రన్ చేసుకొని హ్యాపీగా నీ అప్లికేషన్ని రన్ చేసేయచ్చు ఈజీగా సెటప్ చేసుకొని. అదే డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ వచ్చి చూస్ ఫర్ హై త్రూపుట్ లార్జ్ స్కేల్ ఆర్ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ వేర్ స్కేలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రెసిలియన్స్ ఆర్ క్రిటికల్. మనకి హై త్రూపుట్ అంటే చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ నీది అప్లికేషన్ వాడుతున్నారు, లార్జ్ స్కేల్లో వాడుతున్నారు, జియోగ్రాఫికల్గా డిస్ట్రిబ్యూటెడ్ అయి ఉన్నారు. అంటే నీ అప్లికేషన్ అనేది యూఎస్లో ఉన్నారు, నీ అప్లికేషన్ వాడేవాళ్ళు యూఎస్లో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు, ఓవర్ ద వరల్డ్ లార్జ్ స్కేల్లో వాడుతున్నారు. ఈ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ వాడాలి. ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రెసిలియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ మీన్స్ మల్టిపుల్ సిస్టమ్స్ కనెక్టెడ్ ఓవర్ నెట్వర్క్. మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే ఏమని తెలుసు, మల్టిపుల్ సిస్టమ్స్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. సింగిల్ మెసేజ్ క్యూ హ్యాస్ అవైలబిలిటీ ఇష్యూ, కన్సిస్టెన్సీ ఇష్యూ. ఒక సింగిల్ మెసేజ్ క్యూలో అవైలబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఒకవేళ సర్వర్ క్రాష్ అయింది అనుకో, సింగిల్ సర్వర్ కాబట్టి ఏదో ఇష్యూ వచ్చింది, లోడ్ హ్యాండిల్ చేయక అవైలబిలిటీ డ్రాప్ అవుతున్నాం, మనం అవైలబిలిటీని మిస్ అవుతున్నాం. మళ్ళీ కన్సిస్టెన్సీ కూడా ఇష్యూ వస్తుంది. ఎప్పుడు ఒకవేళ సిస్టమ్ అనేది అవైలబుల్గా లేకపోతే మన డేటా అనేది లాస్ అయిపోతున్నాం. సో చాలా రిస్క్ ఉండిద్ది ఒకవేళ సింగిల్ మెసేజ్ క్యూ మెయింటైన్ చేస్తే. వేరాజ్ డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూ హ్యాస్ అడ్వాంటేజెస్ ఆఫ్ అవైలబిలిటీ, మెసేజ్ పర్సిస్టెన్స్, స్కేలబుల్, త్రూపుట్, రీట్రై మెకానిజమ్స్. అంటే మనకి డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ సిస్టమ్స్లో మన మెసేజెస్ అన్నీ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, ఎందుకంటే మల్టిపుల్ సర్వర్స్లో మనం రెప్లికేట్ చేసుకుంటున్నాం డేటాని. అండ్ మెసేజ్ పర్సిస్టెన్స్ ఉండిద్ది, అంటే మెసేజ్ని సేవ్ చేసుకుంటావు హార్డ్ డిస్క్లో. స్కేలబుల్ అంటే హారిజాంటల్గా స్కేలింగ్ చేసుకుంటావు. హై త్రూపుట్ ఉండిద్ది, అంటే చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ యూజర్స్కి మనం హ్యాండిల్ చేయొచ్చు. రీట్రై మెకానిజమ్స్, ఒకవేళ మెసేజ్ అనేది కన్జ్యూమరు ఏదో క్రాష్ అయిపోయి ఏదో మెసేజ్ అనేది ఒకవేళ కన్జ్యూమ్ చేయలేకపోయాడు అనుకో, మళ్ళీ మనం రీట్రై చేసి ఆ మెసేజ్ని కన్జ్యూమ్ చేయొచ్చు ఒకవేళ మధ్యలో ఏమైనా నెట్వర్క్ ఇష్యూ వచ్చినా కానీ. జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్స్, మనం చాలా లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు మన మెసేజ్ క్యూ ఫర్ అవైలబిలిటీ, త్రూపుట్ టు హ్యాండిల్ లార్జ్ డేటా. ఈ డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ సిస్టమ్స్ లార్జ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది, ఎందుకంటే మనం మల్టిపుల్ సర్వర్స్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకోవాలంటే, నేను యూట్యూబ్లో వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తున్నా, మీరు నా వీడియోస్ మల్టిపుల్ యూజర్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో నేను ఒక ప్రొడ్యూసర్ని, మీరు మల్టిపుల్ కన్జ్యూమర్స్ కింద కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక మెసేజ్ క్యూ లాగా అనుకోండి. ఇప్పుడు ఆ క్యూలో ఒక ప్లేలిస్ట్ ఉంది కదా, ఈ ప్లేలిస్ట్లో మీరు నా డేటా అనేది వరుసగా చూసుకుంటూ వస్తున్నారు. ప్రొడ్యూసర్స్ ద డేటా అండ్ పుట్స్ ఆన్ మెసేజ్ క్యూ. ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, ప్రొడ్యూస్ చేస్తున్నాడు, అంటే మెసేజెస్ని జనరేట్ చేస్తున్నాడు డేటాని యూజింగ్ మెసేజెస్. అది మెసేజ్ని తీసుకెళ్ళి క్యూలో పెట్టుకుంటున్నాడు మెసేజ్ క్యూలో. కన్జ్యూమర్ ఏం చేస్తాడు, కన్జ్యూమ్స్ ద డేటా యూజింగ్ మెసేజ్ క్యూ. ఈ మెసేజ్ క్యూని వాడుకొని మధ్యలో మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ మెసేజ్ క్యూని వాడుకొని కన్జ్యూమ్ చేసుకుంటున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ పబ్ సబ్ మోడల్. పబ్లిషర్ సబ్స్క్రైబర్ మోడల్ అంటారు పబ్ సబ్ మోడల్స్, వేర్ పబ్లిషర్ ఇస్ ద ప్రొడ్యూసర్. పబ్లిష్ చేసే వాళ్ళని ప్రొడ్యూసర్ అంటాం, కన్జ్యూమర్ చేసే వాళ్ళని సబ్స్క్రైబర్ అని అంటాం. ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఆర్ పబ్ సబ్ ఎగ్జాంపుల్. ప్రొడ్యూసర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్ ప్రొడ్యూసింగ్ డేటా, కన్జ్యూమర్స్ స్టేట్మెంట్ జనరేషన్ లాగ్ ప్రాసెసర్ సర్వీస్ కన్జ్యూమింగ్ డేటా ఫ్రమ్ మెసేజ్ క్యూ. మనకి ఇట్లా ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ ఉందనుకో, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సర్వీసు, స్టేట్మెంట్ జనరేషన్ సర్వీసు, లాగ్ ప్రాసెస్ సర్వీసు, ఇట్లా 3 సర్వీసెస్ ఉన్నాయనుకో, మనకి వితౌట్ మెసేజ్ క్యూస్ ఏమవుతుంది, ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీసు, స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్లో అప్డేట్ చేయాలి, ప్లస్ ఒకవేళ లాగ్ ప్రాసెస్ సర్వీస్ కూడా ట్రాన్సాక్షన్ డేటాని లాగ్స్లో ఏమైనా అనాలిసిస్ కోసం లాగ్స్ని ప్రాసెస్ చేసుకోవాలనుకో, అప్పుడు ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీసు దీంట్లో కూడా అప్డేట్ చేసుకొని డేటా అనేది అన్ని సర్వీసెస్లోకి అప్డేట్ చేయాలి. సో ఇదో పెద్ద తలకాయ నొప్పి, అందుకు మెసేజ్ క్యూని ఇంట్రడ్యూస్ చేసాం కదా. ఈ మెసేజ్ క్యూలో మనం ఈ ట్రాన్సాక్షన్ డేటాని పంపించేసి మనం రెస్పాన్స్ అనేది యూజర్కి పంపించేస్తున్నాం.
డేటా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందని. ఈ కన్జ్యూమర్స్ ఉన్నారు కదా! స్టేట్మెంట్ జనరేషన్ సర్వీసు, లాగ్ ప్రాసెసర్ సర్వీసు ఇయొచ్చేసి కన్జ్యూమర్స్. బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్ అనేది ప్రొడ్యూసర్. సో, అదే ఇక్కడ చెప్పాం. ఈ మైక్రో సర్వీస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మైక్రో సర్వీస్ ప్రొడ్యూసరు, స్టేట్మెంట్ జనరేషన్ సర్వీసు, లాగ్ ప్రాసెసర్ సర్వీసు కన్జ్యూమర్స్. హియర్ వన్ పబ్లిషర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్, మల్టిపుల్ సబ్స్క్రైబర్స్ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ అండ్ లాగ్ ప్రాసెసర్ సర్వీస్. ఇక్కడ వచ్చేసి చూస్తే మనకి ఒకే ఒక ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్ ఒకే ఒక ప్రొడ్యూసరు. అంటే ఇక్కడ 3 ఉన్నారు. ఒకటే ఎలా చెప్తున్నాం అంటే సింగిల్ నేమే. సింగిల్ నేము ప్రొడ్యూసరు. ఇక్కడ చూస్తే 2 ఉన్నాయి. 2 సర్వీసెస్. అందుకు ఇది మల్టిపుల్ కన్జ్యూమర్స్, సింగిల్ ప్రొడ్యూసరు. దట్స్ వై వి కాల్ దిస్ యాస్ పబ్ సబ్ మోడల్. అందుకు మనం దీన్ని ఒక పబ్లిషర్, సబ్స్క్రైబర్ మోడల్స్ అంటాం. ఇక్కడ సింగిల్ సర్వీసే ఉంది. రియల్ వరల్డ్ అప్లికేషన్స్‌లో ఇలా సింగిల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీసే కాదు. ఇంకా వేరే సర్వీసెస్ కూడా ఉంటాయి. అవి కూడా సేమ్ మెసేజ్ క్యూస్‌లోకి పంపియొచ్చు. కాతే డిఫరెంట్ టాపిక్స్‌లో పంపిస్తాయి. అది కాఫ్కాలో డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి ఇట్లా గుర్తుపెట్టుకోండి. ప్రొడ్యూసర్స్ ఉంటారు, కన్జ్యూమర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్ ఏమో ప్రొడ్యూస్ చేస్తాడు మెసేజ్ క్యూలోకి డేటాని. లేటర్‌గా కన్జ్యూమర్స్ స్లోగా ప్రాసెస్ చేసుకొని హ్యాండిల్ చేసుకుంటా ఉంటాయి. హియర్ హైయర్ లెవెల్ ఆఫ్ డీకప్లింగ్ ఈస్ దేర్ బిట్వీన్ మైక్రో సర్వీసెస్. మీన్స్ నో సర్వీస్ నో హూ ప్రొడ్యూసెస్ అండ్ కన్జ్యూమ్స్ డేటా. ఇక్కడ మన బెనిఫిట్ ఏమొస్తుంది? ఈ యొక్క మెసేజ్ క్యూ పెట్టడం వల్ల మనం సింగిల్‌గా దీంట్లో పెట్టంగాల్నే స్టేట్మెంట్ జనరేషను కన్జ్యూమ్ చేసుకుంటుంది. లాగ్ ప్రాసెస్ సర్వీస్ కూడా కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎట్ ఏ టైమ్ 2 సర్వీసెస్ హ్యాపీగా ఒక సింగిల్ మెసేజ్ క్యూని యూజ్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి. అదే ఈ మెసేజ్ క్యూ లేదనుకో, అప్పుడు ఈ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్‌లో అప్డేట్ చేయాలి. అంటే దీంట్లో డేటా పెట్టుకోవాలి. ఈ లాగ్ ప్రాసెస్ సర్వీస్‌లో కూడా డేటా పెట్టుకోవాలి. ఇక్కడ మన డేటా రిడెండెన్సీ కూడా తగ్గిస్తున్నాం. డేటా రిడెండెన్సీ తగ్గించి మెసేజ్ క్యూలో పెట్టుకొని సింపుల్‌గా ఈ యొక్క సొల్యూషన్‌తో మనం మల్టిపుల్ సర్వీసెస్‌కి వాడుకునే విధంగా అంటే మల్టిపుల్ కన్జ్యూమర్స్ వాడుకునే విధంగా చేస్తున్నాం. ఏ మైక్రో సర్వీసు దేని మీద డిపెండ్ అవ్వట్లా. జస్ట్ ఏ మైక్రో సర్వీసు వేరే మైక్రో సర్వీసెస్ మీద డిపెండ్ అవ్వట్లేదు. జస్ట్ ఒక సింగిల్ మెసేజ్ క్యూని పట్టుకొని మొత్తం ప్రాసెస్ చేసుకుంటుంది. దాన్నే మనం డీకప్లింగ్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ అంటాం యూజింగ్ మెసేజ్ క్యూ.